ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినేటోడు అని అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు. ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో. ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు. 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష. 8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు, ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష. ప్రజలు వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష. ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష? ప్రజలు విఘ్నులు. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష. భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష. ఫస్ట్ కొంచెం కదిలి, మళ్ళీ కొంచెం ఆగి, కొంచెం కదిలి, తర్వాత భూకంపం అధ్యక్ష. తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష. తెలంగాణ సమాజం కూడా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా 2022 నుంచి 23 నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని. ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి, చెడును చెడు, మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించేటోళ్ళు అధ్యక్ష. మాటకు ముందు స్టేచర్, మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష. మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన, మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష? నేను అడుగుతున్నా, ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా? ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీకి అధికార పార్టీగా స్టేచర్ ఉండే. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది, గుండు సున్నా ఇచ్చిండ్రు, మీ పార్టీని మార్చరీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష? ఏమన్నా నేను? ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారిని నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే, జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ? నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి, వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి, మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష, ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా? వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతారు నలుగురు, ఎవరు అందులోకి రావాలను. మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు, ఈ రోజు కాకపోతే రేపైనా. ఏమున్నది అధ్యక్ష, నాకు మంచి ఫ్రెండే, నేనేం కాదంటలేను అధ్యక్ష.